ముందుగా జై శ్రీరామ్ అదే టెంపుల్ ఎదురుంగే మేము రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ కాస్ట్ కూడా 600 వర్తో కాదు రూమ్ చూపించిన తర్వాత కామెంట్ చేయండి. మేము 6:30కి రీచ్ అయినాం ఫైనల్గా అయితే రూమ్ దగ్గర. మేము 6:30 అంటే 7:30కి అలో చేస్తారండి టెంపుల్. ఒక 1 అవర్లో ఫ్రెష్ అయ్యి దర్శనంకనే స్టార్ట్ అవుతాము. మొత్తం భద్రాచలం మొత్తం వర్షం పడుతుంది అనమాట. అంటే అట్లా హెవీగా పడట్లేదు, అట్లా లోగా పడట్లేదు, ఏదో అలా తుప్పరు పడుతూ ఉన్నాయన్నమాట. అలా కంటిన్యూ కాకోకుండా రూమ్ నుంచి వ్యూ బాగుందనేసి తీద్దామని ట్రై చేసిన, అంతేం కనిపించట్లేదు. ఇదే మా రూమ్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. 600 వర్త్ కాదు ఈ రూమ్కి 124 అవర్స్కి. ఓకే, ఇంక ఈ టైంలో కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ నాకు కనిపించేది టెంపుల్ అనమాట. పెద్ద దూరం ఏం లేదు. దీని బ్యాక్ సైడ్ అయితే మనకి ఫ్రీ లాకర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫోన్ సబ్మిట్ చేసేసి మన దర్శనంకి అనేది ఫాలో చేసి పెట్టుకోండి. మీకు ఒక వ్యూ పాయింట్ అనేది ఉంది ఇక్కడ, ఆ ఎడెన్ వ్యూ పాయింట్, అది చూపెడతాను. చాలా మనకి టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. అలా బొట్లు పెట్టుకొని ఫోన్ లాక్లో పెట్టేసి వచ్చేసాము. నా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత వచ్చి వీడియో తీస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం, ఎందుకంటే రష్ కూడా ఎవరు లేరు కాబట్టి. ఓకే, డూ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.